ఈ వర్షాకాలం ఉంది కనుక సీజనల్ వ్యాధులు ప్రబుల్తాయి. తక్షణమే మీరు చర్య తీసుకొని ఒక స్పెషల్ డ్రైవ్, గతంలో ఎట్లయితే వర్షాకాలం ముందు పల్లెలలో పట్టణాల్లో మేము స్పెషల్ డ్రైవ్ చేసి మరి పారిశుధ్య వ్యవస్థను మేము మెరుగుపరిచే ప్రయత్నం చేసినామో ఆ స్పెషల్ డ్రైవ్ కూడా తక్షణమే చేపట్టండి. ఆడేం బ్లీచింగ్ పౌడర్ లేదు, ఫాగింగ్కు కావాల్సిన మందులు లేవు, చాలా ఇబ్బందిమైనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఒక రివ్యూ చేసి తక్షణమే దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మీరు అటు సంక్షేమాన్ని కూడా వదిలిపెట్టినారు, నిరుద్యోగులను రోడ్డు మీద పడ్డారు, నిరుద్యోగులు నిలువున ముంచేసిండ్రు మీరు, సంక్షేమానికేమో సమాధి కట్టేసిండ్రు మీరు. దయచేయాల్సినటువంటి ప్రభుత్వం ఏమైనా మాట్లాడితే దబాయించే ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్రంలో ఆంక్షలు తప్ప పింఛన్లు లేవు. ఇలా పరిస్థితి ఏంటంటే బైసాబ్, ఇలా 1వ తారీఖు జీతం ఇస్తామని గొప్పలు చెప్తున్నారు కదా. మీరు ఏ ఊరు కొన్నా ఒక అవ్వని అడుగుండ్రి, ఒక తాతని అడుగుండ్రి, 2 నెలల పెన్షన్ బాకీ పడ్డది గవర్నమెంట్. మే నెల పెన్షన్ రాలే, జూన్ నెల పెన్షన్ రాలే, అవ్వా తాతలకు 2 నెలల పెన్షన్ బకాయి పడ్డారు. పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇచ్చిండు, పాత బకాయిలు కలిపి 7,000 పెన్షన్ 1వ తారీఖు అందించిండు. ఆయనేమో 1వ తారీఖు 7,000 ఇస్తే నువ్వు 4,000 చేస్తా అంటివి, 4,000 చేయకపోతివి, ఇచ్చే 2,000 2 నెలల నుంచి ఎగబెడితివి. ఎన్నడిస్తావు? అవ్వా తాతలకు బకాయి పడ్డ 2 నెలల ఆసరా పెన్షన్ను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు 4,000 ఇస్తామన్నారు, ఆ 4,000 కూడా వెంటనే మీరు ఆ రోజు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు. 100 రోజుల్లో ఆసరా పెన్షన్ 4,000 పెంచుతామన్నారు. 200 రోజులు దాటింది, ఇంకెప్పుడు ఇస్తారు? 200 రోజులు దాటినా అవ్వా తాతల మీద కనికరం రాదా? తక్షణమే 4,000కు పెన్షన్ పెంచాలని, బకాయి పడ్డ 2 నెలల అవ్వా తాతల ఆసరా పెన్షన్దారులందరికీ పెన్షన్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.